రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం దీన్ని. దేవర ట్రైలర్ విషయాన్ని కంటే ముందు మనకి డీజే టిల్లు ఫంక్షన్ లో మనకి త్రివిక్రమ్ గారు అయితే ఒక మాట అన్నారు. సో నిజంగా ఆ విధంగానే ఎగ్జాక్ట్లీ నాకైతే అదే వైబ్స్ క్రియేట్ అయిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత థింగ్ ఏంటంటే లైక్ ఫస్ట్ మనం బాగా మాట్లాడుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అనమాట. ఎక్కడ కూడా బడ్జెట్ విషయంలో మూవీ టీం అయితే కాంప్రమైజ్ అవ్వకుండా అవే వేని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అనిపించింది. విజువల్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది అనమాట, మామూలుగా లేదు. అండ్ ఇంకా థింగ్స్ కోసం వస్తే ట్రైలర్ చూడడానికి మనకి హై మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నా కూడా ట్రైలర్ ని స్టోరీ పరంగా మనకి చెప్తూనే అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య పాన్ ఇండియా ఫిల్మ్స్ లో చాలా ఫస్ట్ ట్రైలర్ లో మనకి ఎక్కువ శాతం స్టోరీని చెప్తూ హై మూమెంట్స్ ని తక్కువ చేసుకుంటున్నారు. బాగా అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో మీరు సాలర్ చూసుకోండి, కల్కి చూసుకోండి, ట్రైలర్ 1 లో అయితే మీకు హై మూమెంట్స్ అనేది చాలా తక్కువ. జస్ట్ అదొక ఫ్లో లో వెళ్తుంది, స్టోరీని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ ని రివీల్ చేయకుండా జస్ట్ మధ్యలో మీకు హై మూమెంట్స్ ని టచ్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇది కూడా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. సో మనకి 2 క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అక్కడ వాళ్ళ మధ్య నుండే వాళ్ళ యొక్క అంటే కంప్లీట్ గా వీళ్ళు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అక్కడ బతుకుతున్నారు అనమాట. ఎన్నో కష్టాలు వాటి గురించి డిస్కషన్ చేశారు. ఎక్కువ శాతం మనకి ధైర్యం అలాగే భయం అనే విషయాల గురించి చెప్తున్నారు వీళ్ళు మొత్తం ట్రైలర్ లో చూసుకుంటే. అండ్ దాంతో పాటు మనకి అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని కూడా మనకి రివీల్ చేశారు. జరగబోయేది ఏంటి అసలు ఎలాగా అన్నట్టు కొన్ని పాయింట్స్ కూడా బాగా ఎక్కువ రివీల్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. అంటే దేవరా గారు ఏదో పని మీద వెళ్ళిన తర్వాత అక్కడ మిస్ అవ్వడం, ఈ థింగ్స్ ని సెటప్ చేసుకున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంటే వాళ్ళ కొడుకు అయితే మిస్సింగ్ అయిన తర్వాత వెతకడానికి వెళ్తున్నారు. అక్కడ కొన్ని షార్ట్స్ వేశారు. దాని తర్వాత లాస్ట్ షాట్ అయితే ఎపిక్ అనిపించింది నాకైతే. అబ్సల్యూట్లీ ఆ విజువల్ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. గ్రేట్ వర్క్ అనిపించింది. ఇది జస్ట్ మనం చూసింది అబ్సల్యూట్లీ శాంపుల్ మాత్రమే. ఫుల్ పిక్చర్ మనకి 27th ఎక్స్పీరియన్స్ చేయబోతాం. బట్ ఈ ట్రైలర్ కట్ తర్వాత అంటే ఈ ట్రైలర్ ని కంప్లీట్ గా అందరు ఆడియన్స్ లోకి వెళ్ళడానికి కట్ చేసుకున్న విధానంగా అనిపించింది నాకు. అండ్ మేబీ వాళ్ళు ఫ్యాన్స్ వర్షన్ కి సెకండ్ ట్రైలర్ ని కొంచెం మాస్ గా ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ 17 days ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో మనం ట్రైలర్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాకైతే ట్రైలర్ అయితే బాగానే అనిపించింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మెన్షన్ చేయాలి. ట్విట్టర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మనకి అనిరుద్ధ్ ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తారని అంటున్నారు. ఎందుకు ఆ టాక్ వచ్చిందో నాకు నిజంగా తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి పడేశాడు ట్రైలర్ లో. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ ఫైట్ సీక్వెన్సెస్ లో ఎన్టీఆర్ గారి క్లోజ్అప్ షాట్స్ పడినప్పుడు అయితే వేరే లెవెల్ ఉంది అసలు స్కోర్ అయితే మాత్రం. అండ్ మనకి మొత్తం టోటల్ గా 4 songs ఉంటాయి. 3 songs ఆల్రెడీ మనం వినేసాం. ఇంకొక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా మనకి కమింగ్ డేస్ లో రిలీజ్ చేసేస్తారు. అండ్ ఇంకా మనకి మూవీ ప్రమోషన్స్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మనకి సందీప్ రెడ్డి వంగ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే ఉంది. అలాగే హిందీలో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి అనమాట. దీంతో పాటు మనకి సిద్ధు గారు, స్టార్ బాయ్ సిద్ధు గారితో కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది. అలాగే ఇంకా తెలుగులో ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మనకి మహేష్ బాబు గారు అయితే వస్తున్నారు చీఫ్ గెస్ట్ గా, అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా అని చెప్పి. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే క్లారిటీ లేదు, ఇంకా బజ్ అనమాట. బట్ వస్తే మాత్రం చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని, ఒక హెల్దీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎప్పుడో 2018 భరత్ అనే నేను ఫిలిం కి ఎక్స్పీరియన్స్ చేసాం, వీళ్ళిద్దరిని స్టేజ్ మీద చూసాం అన్నమాట. మళ్ళీ ఈ రోజు వస్తే మాత్రం డెఫినెట్ గా అది చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇది నాకు అనిపించిన ట్రైలర్ థింగ్స్ అని. కంప్లీట్ గా ఇది రివ్యూ కాదు, ఇది నా యొక్క డిస్కషన్ అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. దట్స్ ఇట్ ఫర్ వీడియో.